స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. పాస్టర్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల ఆందోళన. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలంటూ చంద్రబాబు ఆదేశం. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జోన్ 1 పరిధిలోని 6 జిల్లాలపై సీఎం సమీక్ష. రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్ష. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ కి మార్చి 31 వరకు అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్న మంత్రి నాదెండ్ల. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్న ప్రభుత్వం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనితకు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. నాయకుడు క్రైస్తవ సమాజానికి తెలుగు క్రైస్తవ సమాజానికి ఆయన విషయంలో మాకు అనుమానం ఉంది. ఆయన ఎందుకు అనుమానం అంటే రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఆయన నాలుగు పోషిస్తానని, ఆయన కన్ను పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి. మొదలు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నెల క్రితం కూడా ఆయన ఏమన్నారంటే, నాకు ప్రాణ సంకటం ఉంది, నాకు ప్రాణ భయం ఉంది, నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేశారు. అందుకు మేము అనుమానిస్తున్నాం. మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసుగా కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి, సీసీ ఫోటోస్ మాకు చూపించాలి. మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో, ఆయన భూమి మీద లేకుండా చేస్తామో ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ కి ఇస్తున్నాం. ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం. మేము ఇలాగే చూసుకున్నట్టు ఊరుకుంటే మా క్రైస్తవులు ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా? ఇదే చేస్తారా? ఇదే జరిగేదా? అంటే మేము మాట్లాడక మాకు భావప్రకటన లేదా? మా సబ్జెక్ట్ మేము మాట్లాడడానికి ఇంత వార్నింగ్లు ఇచ్చి ఈరోజు మనుషులు లేకుండా చేస్తారా? ఇది మాకు అనుమానం. మా అనుమానాలు తీరాలి. దీనికి డిపార్ట్మెంటే న్యాయం చేయాలి. రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. తలసరి ఆదాయంలో విశాఖ జిల్లాలో రాష్ట్రంలోని తొలి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ ఎక్కువ తలసరి ఆదాయం సాధిస్తుందని చంద్రబాబు అభినందించారు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం 2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని ఆహార, పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు. కాగా ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల తెలిపారు. అందరూ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా దీపం 2 పథకం అద్భుతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి దీపావళి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి విడతలో భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి దీపం 2 కింద గ్యాస్ ఉచితంగా అందించడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 98 లక్షల మంది వినియోగదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. మార్చి 31వ తారీఖు వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి దయచేసి మన రాష్ట్రంలో అర్హత ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద పొందే విధంగా మీరు ఇమీడియట్గా నమోదు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ప్రారంభం అవ్వకుండా ముందు ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఉన్న ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ని ముందుగా మీరు మార్చి 31వ తారీఖు లోపు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ఇమీడియట్గా మీరు నమోదు చేసుకుని మార్చి 31వ తారీఖు కల్లా మీరు గ్యాస్ బుకింగ్ చేసుకోమని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ నుంచి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్ 6న నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని శివస్వామి తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని హైందవ సోదరులందరూ జయప్రదం చేయాలని వారు కోరారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామనవమి శోభాయాత్రని
మన విజయవాడ మహానగరంలో క్రితం సంవత్సరం ఎలా చేసుకున్నామో అదే విధానంతో అత్యంత వైభవపేతంగా బైక్ ర్యాలీని నిర్వహిద్దామని చెప్పేసి శుభ సంకల్పం గావించబడింది. 6వ తారీఖున ఆదివారం సాయంత్రం 4 గంటలకి మన సత్యనారాయణపురం బిఆర్టీసీ రోడ్ ఆదిశంకరాచార్య సర్కిల్ నుంచి ప్రారంభమై ఐబీఎం కాలేజీ దగ్గర ముగింపుగా ఇది పూర్తి చేద్దామని అనుకోవడం జరిగింది. విజయవాడ చుట్టుపక్కల గ్రామాల నుంచి విజయవాడ నగరంలో ప్రజలందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో అత్యంత ఉత్సాహంగా పాల్గొని మన చైతన్య స్ఫూర్తిని సమాజానికి మరింత మెరుగుగా అందించాలని, ఎప్పుడైతే శ్రీరామనవమి కార్యక్రమంలో పాల్గొన్నామో ఆ రాముడి యొక్క దివ్య ఆశీస్సులతో పాటు ఆయన యొక్క ధర్మ నిరతి మన జీవితాల్లో మనం నింపుకున్న వాళ్ళం అవుతాం. ఈ యొక్క స్ఫూర్తిని సమాజంలో ఉన్న అందరికీ అందించాలని సత్సంకల్పంతో మానశ్రీ నాగలింగం శివాజీ గారు వారి యొక్క మిత్రులు ఈ కార్యక్రమాన్ని పూనుకోవటం ఎంతో ఆహ్వానిత పరిణామం. విజయవాడ నగరానికే ఇది శోభాయమానంగా మనం భావించుకోవాలి. అందరికీ శుభ ఆహ్వానం పలుకుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేపు శ్రీరామనవమి రోజు శ్రీరామ శోభయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించదలిచాం. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. 6వ తేదీ 4వ నెల ఆదివారం. నగరంలోని హ్యాకర్స్ పై అధికార పార్టీ ప్రభుత్వం కక్ష పెట్టుకుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోరెపూడి కాశీనాథ్ స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి వ్యాపారాలను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను సిపిఎం తరపున వ్యతిరేకిస్తున్నామని, తక్షణం వ్యవహార శైలి మార్చుకొని హ్యాకర్స్ ను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాల పైగా విజయవాడ బీసన్ రోడ్ లో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారస్తులపై అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు దౌర్జన్యంతో కొత్తగా కొట్లు పెట్టి వాళ్ళ జీవనాన్ని దెబ్బతీయాలని చెప్పని చూస్తున్నారు. గతంలో ఇదే చిరు వ్యాపారస్తులకి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆఖర్లుగా గుర్తింపు కార్డులు ఇచ్చారు. కొంతమందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పని దరఖాస్తులు పెట్టుకుంటే డబ్బులు కట్టించుకొని రసీదులు ఇచ్చారు. మరి 50 సంవత్సరాల పైగా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులకి అండగా ఉండాల్సిన తెలుగుదేశం నేతలు ఈ రోజు కొంతమందిని వాళ్ళ వ్యాపారస్తులో కాదో తెలియదు వాళ్ళు పెట్టి వాళ్ళ పాత వ్యాపారాలను తొలగించాలని చెప్పని చూడటం సరైనది కాదు. దాంతో పాటు షాప్ యజమానులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత 50 సంవత్సరాలుగా అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంతంలో కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకుంటున్నాం. కొంతమంది నేతలు చెప్పిన మాటలని ఈరోజు ఆకర్షకు వ్యతిరేకంగా మీరు పనిచేయడం సరైనది కాదు. మీరు కూడా పునరాలోచించండి అని చెప్పనేది ఈ సందర్భంగా షాప్ యజమానులు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ చిరు వ్యాపారస్తులకి రక్షణ కల్పించాలని చెప్పని, చిరు వ్యాపారస్తులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పని కోరుతూ ఈ నెల 29వ తారీఖున అలంకార్ ధర్నా చౌదరిగా మహా ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో రాజకీయాలకు అతీతంగా చిరు వ్యాపారస్తులంతా కూడా పాల్గొని మన చిరు వ్యాపారస్తులను కాపాడుకోవాలని చెప్పేసి కోరుతూ జరుగుతున్న ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారస్తులు పాల్గొని మన వ్యాపారాలను మనం కాపాడుకోవాల్సిందిగా సిఐటిగా చిరు వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ వారం రోజుల పాటు నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారం చేస్తూ ఈ రోజు బీసన్ రోడ్లో ప్రచార కార్యక్రమం జరుగుతుంది. అందుకే ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఇవాళ చిరు వ్యాపారస్తులు పట్టలు కొట్టకుండా చిరు వ్యాపారస్తులను కాపాడాలని చెప్పేసి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కె దుర్గారావు, సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు. బీసన్ రోడ్ లో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారం చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు అధికార పార్టీ కానీ అప్పట్లో పరిపాలించిన పార్టీల దగ్గర నుంచి ప్రభుత్వ అధికారం దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకుల్ని కాపాడుకుంటూ మేము పోరాటాలు చేసుకుంటూ ఆఖరికి సుప్రీంకోర్టు కూడా జీవో మాకు ఏర్పాటు చేసింది. చిరు వ్యాపారులకు రక్షణ కల్పించండి, ప్రభుత్వ పథకాలు అందజేయండి, వాళ్ళని రక్షించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జీవోలు ఇస్తే ఆ జీవోల్ని పక్కన పెట్టేసేసి ఈ రోజు
అధికార పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తున్నట్టు చిరు వ్యాపారంలో మేము చిరు వ్యాపారంలో ఏది కూడా పార్టీకి మాకు అనవసరం అండి. మీరు పార్టీల్లో ఎన్ని పగలున్నా ఏం చేసుకున్నా మీరు ఇష్టం. కాకపోతే మీ వ్యాపారాలు చేసుకునే అన్ని పార్టీలలో ఉంటారు ఇక్కడ. ఆ పార్టీలకు అడ్డంగా మీరు ఆ పార్టీలు పగలో ఎన్ని ఉంటే మీరు చూసుకోండి. కానీ ఆ పార్టీలకు అడ్డంగా మాకు మీరు చేసిన పని బాగోలేదు. సంబంధం లేని వాళ్ళని బీసెన్ రోడ్ని రప్పించి వాళ్ళతో వ్యాపారాలు చేస్తూ ఆ వ్యాపారాలు చేసేది కూడా కరెక్ట్ గా ఉన్న ప్లేసులు కాదు. మీకు మధ్యలో రోడ్డు మధ్యలో పెట్టించేసేసి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఇంకొక అన్ని రకాలుగా ఇబ్బందులు. షాపుల వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇంతవరకు మాకు 40 సంవత్సరాల నుంచి షాపుల వారికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. ఇవాళ ఎందుకు పరిస్థితి వచ్చింది? కావాలని తెప్పించారు ఇది. పార్టీలకి మీ పగల మధ్యన మీరు ఇలాగా పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి మాటలో విని హాకర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం సరైనది కాదు. దీన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎప్పటికైనా సరే పోరాటాలు చేస్తాం. మేము ఇంతటితో ఇది ఆగేది కాదు. ఇది మేము పోరాటాలు చేసి మా న్యాయాన్ని సాధించుకోవడం. సుప్రీంకోర్టు ఆదేశాలను మీరు శిక్ష వహించాలి. ప్రభుత్వం వారు కూడా మీరు దయచేసి ప్రభుత్వం మీరు మా మీద దయ ఉంచి మీరు ఇలాంటి పనులన్నీ తీసుకోండి. వెనక తీసుకునే దాకా మా పోరాటాలు ఆగు. దీనికి ఇంకా మేము రెట్టింపు చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. ముస్లింలకు ఇఫ్తార్ విందుకు నిధులు కేటాయించడం కాదని వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ముస్లిం నేతలు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు వివిధ ముస్లిం సంఘాలతో కలిసి వక్ఫ్ ప్రొడక్షన్ జేఏసీగా ఏర్పడి వక్ఫ్ చట్టం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ ముస్లిం సామాజిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పడడం సబాబు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందు కింద 1,50,00,000 కేటాయించిందన్నారు. తమకు కావాల్సింది ఇఫ్తార్ విందు కాదని వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరణ అని తేల్చి చెప్పారు. ముస్లిం సంఘాలని కలిసి వక్ఫ్ ప్రొడక్షన్ జేఏసీగా ఏర్పడ్డామని తెలియజేశారు. తమకు వ్యతిరేకంగా ఎటువంటి చట్టాలు తీసుకొచ్చినా ఐక్యంగా పోరాడతామని తెలియజేశారు. మిత్రులారా, ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జమాత్లు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, జమాతే ఇస్లామీ హింద్, అదేవిధంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆవాస్ కమిటీ, ముస్లిం ఐక్య వేదిక, ఇలా అనేక సంఘాలందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అయినాయి. వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేపు ఇఫ్తియార్ విందు ఇవ్వడం కోసం 1,50,00,000 రూపాయలు మంజూరు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజానీకాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్కనేమో ముస్లింలని ఆర్థికంగా చిక్కేసేటటువంటి వక్ఫ్ చట్ట సవరణలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోకుండా బీజేపీకి భయపడుతూ, మరో పక్కనేమో మీతో పాటు మేము ఉన్నామని చెప్పి మాట్లాడడం ఇది చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే ఇఫ్తియార్ విందు ఇస్తున్నారో ఆ ఇఫ్తియార్ విందులు కాదు మాకు కావాల్సింది. మాకు ఏదైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తోడ్పాటు అందించేటటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద మీ వైఖరి స్పష్టంగా ఉండాలి. ముస్లింల పక్షపాతి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఉంటారు. ఈరోజు ఆ పరీక్షా సమయం ఆసన్నమైంది. రేపు రాబోయే కాలంలో పార్లమెంట్ సమావేశాలు రాబోతా ఉన్నాయి. దాంట్లో మీరు ఈ వక్ఫ్ చట్ట సవరణల బిల్లు ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, మొన్న నితీష్ కుమార్ గారు కూడా ఇట్లాగే విందు ఇస్తే అక్కడ ఉన్నటువంటి సామాజిక సంఘాలు, ముస్లిం సంఘాలు అన్నీ కూడా దాన్ని బైకాట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముస్లిం సంఘాలు ఉన్నాయో, ప్రజా సంఘాలు ఉన్నాయో, సామాజిక సంఘాలు ఉన్నాయో, మేము ఈ పత్రిక, ఈ మీడియా సమావేశం ద్వారా మేము మీతో విన్నవించుకునేది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా మా యొక్క ఏదైతే నిజమైనటువంటి హక్కు ఉందో దాని మీద మీరు ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఈ వక్ఫ్ చట్ట సవరణలను వ్యతిరేకించండి. అంతేకాదు, 9 నెలల కాలంలో మైనార్టీల కోసం ఏదైతే సంక్షేమ పథకాలుగా ప్రత్యేకంగా కేటాయించ సూపర్ 10 అని చెప్పారు. ఇప్పటిదాకా ఏవి అమలు కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఈ విందువులు, ఈ షేర్వాణీలు వేసుకోవడం, టోపీలు తగిలించడం, అత్తర్ తగిలించడం ఇట్లాంటి చేయడం వల్ల ముస్లిం సమాజం హర్షించదు.
అందుకే రాష్ట్రంలో రేపు ఇచ్చేటటువంటి విందుకు కానివ్వండి, రేపు జిల్లాల వారీగా ఇస్తున్నటువంటి విందుకు కానివ్వండి, మేము మొత్తం కూడా వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వీటన్నిటిని బైకాట్ చేయాలని చెప్పి మేము ఒక తీర్మానం చేసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ అంశాన్ని నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాలి. ముస్లింల యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క ఆవేదన ఏదైతుందో అది ఆయన అర్థం చేసుకుని తగిన విధంగా ఆయన స్పందించాలని చెప్పి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. గుంటూరులోని కొత్తపేటలో రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా బీసీ సమన్వయ కమిటీలో నూతనంగా మహిళా కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలిగా దేవి, చైర్మన్ గా వేమేశ్వరి, అధికార ప్రతినిధిగా నాగమల్లేశ్వరి తదితర సభ్యులతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ వివరాలను బీసీ సమన్వయ కమిటీ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, రమణ, మల్లేశ్వరి, వేమేశ్వరి మీడియాకు వివరించారు. కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులగణన సాధన కోరుతూ ఏప్రిల్ 11వ తేదీన పూలే విగ్రహాల వద్ద ఆందోళన నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. అందరికీ నమస్తే. నా పేరు దేవి. బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలుగా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న అన్యాయం కానీ, వారి రైట్స్ కానీ, హక్కులు దుర్వినియోగం ఎలా జరుగుతుందో అనే అంశం మీద మేము ఈ రోజున ఇక్కడ సమకూడటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెలలో ఏప్రిల్ 14వ తారీఖున జ్యోతిబాయి పూలే జయంతి రోజున మహిళలందరము ఏవైతే మహిళా వింగుకు సంబంధించి ఏవైతే మాకు హక్కులు ఉన్నాయో, ఆ జ్యోతిబాయి మహాత్ముడు ఏ విధంగా మా గురించి పోరాటం చేశాడో వాటన్నిటి గురించి మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. బీసీసీ సమన్వయ కమిటీ ఒక ముఖ్య ఉద్దేశంతో బీసీల కులగణన, సమగ్ర కులగణన ఎలా చేయాలి, చేస్తే ఎట్లాంటి రాజ్యాధికారం వస్తుంది, మహిళల రిజర్వేషన్ ఏంటి, ఇవన్నిటిని మేము తేల్చాల్సివలసిందిగా గవర్నమెంట్ కోరుతూ ఉన్నాము. అందుకని ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పాటు చేశాము. ధన్యవాదాలు. నా పేరు ఐ వేమేశ్వరి. నేను మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్. ఈరోజు ఈ గుంటూరు జిల్లాలో మహిళా సమన్వయ కమిటీ సదస్సుని మన పొట్లూరు దేవి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. అలాగే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలని అణిచివేస్తూ ఉన్నారు. మేము జనాభాలో చాలా ఎక్కువ శాతంలో ఉన్నప్పటికీ ప్రాతినిధ్యంలో మాత్రం చాలా వెనకబడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు బీసీలకి దాపురిస్తూ ఉంది. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒకటే అడుగుతూ ఉన్నాము, మీరు ఎందుకని చెప్పేసి సమగ్ర కులగణన చేయడం లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మాకు రావాల్సినటువంటి హక్కుల్ని కొద్దిమంది మాత్రమే దీన్ని అనుభవిస్తూ ఉన్నారు. మాకు చట్టసభల్లో కానీ, అసెంబ్లీల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ మాకున్నటువంటి రిజర్వేషన్లు వాళ్ళు లాక్కొని మా యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు. కనీసం మానవ హక్కులు కూడా బీసీల వైపు తొంగి చూసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి. పక్కనున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం బీసీలని మరి చట్టం చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు అమలు చేస్తారని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి మేము బీసీలుగానే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి అందరి మహిళలను కూడా కలుపుకొని మరి మహాత్మా జ్యోతిబా పూలే ఏదైతే ఆశయంతో ముందుకి కొన్ని మహిళల కోసం సంస్కరణలు తీసుకొచ్చారో వారి యొక్క ఆదర్శంతో రేపు ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో, అన్ని మండల కార్యాలయాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున మేము ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దిశానిర్దేశం చేయబోతా ఉన్నాము. ఈ మహిళా సమన్వయ కమిటీ ఏదైతే ఉందో అన్ని జిల్లాల్లో, అన్ని చోట్ల కూడా దీన్ని కమిటీలుగా ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయబోతా ఉన్నాము. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించాలి. సమగ్ర కుల గణన అనేది జరిగే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. గత వైసీపీ ప్రభుత్వం గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి గత 5 ఏళ్లలో ఏమాత్రం చొరవ చూపలేదు అన్నారు స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. బుధవారం మధ్యాహ్నం తూర్పు నియోజకవర్గంలోని పాదగుంటూరులో గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, కూటమి నేతలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వానికి నిదర్శనం ఈ కార్యక్రమం. ప్రజా దర్బార్ పేరుతో ప్రతి బుధవారం కూడా ప్రజల వద్దకు శాసనసభ్యులు వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కోవడం, వారికి పరిష్కరించేటువంటి దిశగా కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈరోజు పెన్షన్స్ కోసం ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఏసీ ఉందనో, పిల్లలకు ఉద్యోగం వచ్చిందనో, లేకపోతే కారు కొన్నారనే నెపంతో పెద్దవారికి సైతం కూడా అనేక మందికి పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు 65 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం పక్కన చేస్తూనే రాబోయేటువంటి రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు కల్పించడానికి ఒక నెలలో ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా పారిశుద్ధ్యం కానీ, రోడ్ల మరమ్మతులు కానీ, అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలకు ప్రజలు ఈరోజు ముందుకొచ్చి అర్జీలు ఇస్తున్నటువంటి పరిస్థితులు. వాటినన్నింటినీ కూడా శాఖాపరమైనటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం, అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్, అనేక సమస్యల మీద ఈరోజు ప్రజలు వచ్చి కలుస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా ఏదో ఒక సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తప్పకుండా చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారి విన్న వాళ్ళన్నీ కూడా తీసుకొని వాటిని త్వరలోనే పరిష్కరిస్తాం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. పాస్టర్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల ఆందోళన. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలంటూ చంద్రబాబు ఆదేశం. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జోన్ 1 పరిధిలోని 6 జిల్లాలపై సీఎం సమీక్ష. రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్ష. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ కి మార్చి 31 వరకు అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ. ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్న మంత్రి నాదెండ్ల. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్న ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.